నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జయసూర్య, గౌరు చరిత, భూమా అఖిలప్రియ, జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రబీ కాలంలో రైతులు వేసే పంటలకు కేసీ కెనాల్, తెలుగంగా ఏసీ ఎస్ఆర్బీసీ కాల్వల ద్వారా ఏ విధంగా నీళ్లు ఇవ్వాలో చర్చించుకున్నామన్నారు. ఎస్ఆర్బీసీ చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు వరి పంటనే కాకుండా మిగతా పంటలు కూడా వేసుకోవచ్చని చెప్పారు. మీరు చేసేటువంటి ప్రయోగం ఏదైతే ఉందో కలెక్టర్ గారు మీరు డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ రబీకి మనకు ఇప్పుడు తెలుగు గంగా వరకు మనం ఫస్ట్ తీసుకున్నాం సార్. తెలుగు గంగా వరకు ఎందుకంటే 3 గంటల వరకు జరిగేది. 3 గంటల సమయం పట్టింది. ప్రతి రైతు సోదరుడిని వచ్చినటువంటి డిసిసి చైర్మన్లను ప్రతి ఒక్కరితో కూడా రేపు రబీలో ఏ విధంగా మనము నీళ్లు ఇవ్వాలి, ఏ పంటలకు కేసీ కెనాల్ అయితేనేమి, తుంగభద్ర అయితేనేమి, ఇది కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగా వీటన్నిటి కూడా ఎంత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చాలా చర్చ జరిగింది. ముఖ్యంగా ఎస్ఆర్బీసీకి వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఈ యొక్క ఎస్ఆర్బీసీకి కంప్లీట్ గా ఆఖరి వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా కేసీ కెనాల్ కు వచ్చినప్పటికీ పైన తుంగభద్రలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా అక్కడ కొత్తగా గేట్లు వేయడం వల్ల ఆ గేట్లతో ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఆ గేట్లు మార్చడంతో 0 నుంచి 120 నుంచి 150 వరకు నీళ్లు ఇవ్వలేమని చెప్పాము. ఇదంతా కూడా ప్రజాప్రతినిధులు కట్ చేశాము. ఏదేమైనా రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అటు కేసీ కెనాల్ కానీ తెలుగు గంగకు కూడా నీళ్లు పలానా తేదీ వరకు ఇస్తామని చెప్పి రైతులతో కూడా మార్చి ఆఖరి వరకు ఇస్తాము. రైతులందరూ కూడా కూడబెట్టి మీరు ఆరుతడి పంటలు కొన్ని వరి వేయకుండా కొన్ని వేసుకోమని కూడా ప్రభుత్వం తరఫున రిక్వెస్ట్ చేయండి.